నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఊకల్ గ్రామం వద్ద ఉన్నాం. శ్రీ నాగబ్రహ్మేశ్వర ఆలయం యొక్క విశిష్టత ఏంటి, అసలు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి, వరంగల్కి దాదాపుగా 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం యొక్క మరిన్ని విషయాలు మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పదండి. ఆలయం యొక్క ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయ్యగారు నమస్తే. శుభం భూయాత్ శరవణ భవాయ నమః. అంటే అసలు ఫస్ట్ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపంతో ఈ గ్రామంలో 40 సంవత్సరాల క్రితము ఒక వ్యవసాయ బావి ప్రాంతంలో స్వయంగా సర్పరూపంతో పౌర్ణమి నుండి అమావాస్య వరకు, అమావాస్య పౌర్ణమి వరకు స్వామి సర్పారూపంతో పైకొచ్చి పడగ విప్పి భక్తులు దర్శనం ఇచ్చేవాడు. ఈ గ్రామంలోని మాచినపల్లి మోదయాన భక్తుని కలలో వచ్చి అప్పుడు ఫలరూపంలో వచ్చి స్వామిని పిలుస్తున్నాడని చెప్పాడు. భక్తుల యొక్క అనుగ్రహంతో ఈరోజు స్వామి యొక్క ఆలయంలో అత్యంత వైభవపేతంగా గర్భాలయంలో ఉన్న పుట్టకు స్వామికి సర్పసూక్తి విధానంగా అభిషేక ఇత్యాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ స్వామి ఊకల్ సుబ్రహ్మణ్య స్వామి అంటే కొంగు బంగారంగా వివాహ సంతాన ప్రాప్తికి ఈ స్వామివారి దర్శించుకుంటే కనుక సమస్త ఫలితాలు శీఘ్రంగా లభిస్తాయని భక్తుల కోరిక. స్వామి యొక్క గర్భాలయంలో పుట్ట ఉండడము, పుట్టలో పాము ఇప్పటికీ సర్పం రూపంలో కనిపించడం అనేది చాలా అరుదు. ఎప్పటికీ స్వామి దర్శనమిస్తుంటాడు. ఇక్కడ పుట్టపై ఉన్న మల్లెపూల దండను ఎన్నో పర్యాయాలు కూడా స్వామిని స్వయంగా లాక్కోవడం అనేది భక్తుల యొక్క ప్రత్యక్ష దర్శనం. ఇది అంటే ప్రతి మంగళవారం ఇలానే భక్తులు వస్తుంటారా? ఖచ్చితంగా ప్రతి మంగళవారం 6 గంటలకు ఈ విధంగా స్వామి అభిషేకం చూసేందుకు అలంకారం కోసమే వారి యొక్క ఇష్టసిద్ధి కోసము సమయపాలన ప్రకారం వచ్చి స్వామి యొక్క సేవలో పాల్గొంటూ ఉంటారు. దాదాపుగా ఎంతమంది భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటారు? ప్రతి వారానికి కనీసము అరుదుగా ఒక 3000-4000 మంది స్వామివారి యొక్క ఆలయానికి వచ్చి దర్శనం చేసుకొని స్వామి కృపకు పాత్రలు అవుతూ ఉంటారు. అసలు ఈ మంగళవారం ఇంతమంది భక్తులు రావడానికి కారణం ఏంటి, మరి ప్రత్యేకంగా ఈరోజు ఈ అభిషేకంకి గల కారణాలు ఏంటి? సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపంతో స్వామి యొక్క భక్తుల యొక్క కోరికలు తీరుస్తుంటాడు. నవగ్రహాలలో అంగారకుడు, రాహుకేతు ఈ 3 గ్రహాల యొక్క అధిపతి అయిన సుబ్రహ్మణ్యేశ్వరుడు భౌమవారే ప్రయుక్తస్య చతుర్దశ్యాం, అందుకే దీన్ని కృష్ణాంగారక చతుర్దశి అంటే అమావాస్య తర్వాత వచ్చే చతుర్దశి మంగళవారంతో కూడుకున్నప్పుడు దాన్ని కృష్ణాంగార చూస్తుంటారు. అలాగే పౌర్ణమి ముందు మంగళవారం రోజు చతుర్దశి రావడము, అంగారగ్రహ అధిపతి అయినటువంటి భూ సంబంధ, న్యాయ సంబంధ సంతాన సంబంధ వివాహ విషయాలలో కూడా ఈరోజు స్వామిని దర్శించుకుంటే మిగతా వారాల కంటే అత్యంత వైభవపేతంగా స్వామి యొక్క ఫలితమిచ్చే వారంగా ఒక సుబ్రహ్మణ్యేశ్వరుడు నవగ్రహాలలో 3 గ్రహాలకు ఆధిపత్యం వహించే కుజుడు, రాహుకేతు గ్రహాల యొక్క శమనంలకు వారి యొక్క మంచి ఫలితానికి ఈ దర్శనం కారణంగా ఈరోజు ప్రత్యేక విశిష్టమైనదిగా చెప్పవచ్చు. దాదాపుగా ఎన్ని సంవత్సరాల నుంచి ఆలయం ఇక్కడ నిర్మించబడింది? 40 సంవత్సరాల నుంచి స్వామి యొక్క ఆలయంలో ప్రసిద్ధంగా స్వయం వ్యక్తంగా పుట్టలో వెలవడం అనేది ఇక్కడ నిదర్శనం. అమ్మ సంతోషం. శుభం భూయా. సో మరి విన్నారు కదా, దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఈ ఆలయం అయితే ఉందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా దాదాపుగా భక్తులు కూడా ప్రతి మంగళవారం కూడా భక్తులు ఇక్కడ దర్శనం చేసుకుంటారు. స్వయంగా పుట్టలో కూడా పాము ఉంది అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఆలయంలో కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగలే. అంటే ఎప్పుడు వస్తుంటారా ఈ టెంపుల్? ఎప్పటికి వస్తుంది. ఎలా అనిపిస్తుంటుంది? చాలా మంచి, మనం ఏది కోరుకుంటే అది అవుతుంది. చాలా మంచిగా అవుతుంది. చాలా పవర్ ఉంటుందండి ఇక్కడ, మనం ఏదనుకుంటుంటే అది. అంటే ఈరోజు ఎక్కువ మంది వచ్చారు కదా, అంటే స్పెషాలిటీ ఇది ఇవాళ స్పెషాలిటీ ఉన్నది. మంగళవారం ఇంతే రష్ ఉంటారు. అంటే ఎవరి మంగళవారం ఇంతే రష్ ఉంటారండి. మీకు ఎలా అనిపిస్తుంది? ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్ నుంచే, మా మరదలు. చాలా బాగా వీలైనప్పుడల్లా ప్రతిసారి అంటే. నమస్తే అండి, మీ పేరు? నా పేరు గంగిశెట్టి హరినాథ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ నుంచి వచ్చాము మేము. అంటే ఎట్లా అనిపిస్తుంది ఈ ఆలయంకి, అంటే ప్రతిసారి వస్తుంటారా? ప్రతి మంగళవారం కాకుండా తప్పకుండా ముఖ్యమైన మంగళవారాలు కానివ్వండి, తప్పకుండా ఏదైనా వివాహాది శుభకార్యాలు, తర్వాత ఏదైనా అవసరం మనకు ఉన్నది అన్నప్పుడు ఖచ్చితంగా మంగళవారం రావడం జరుగుతుంది. మనం అనుకున్న కోరికలు అద్భుతంగా, కోరికలు అంటే ఇంకోటి ఏంటంటే మా గురువు గారు, ఈ దేవాలయ ప్రధాన అర్చకులు డాక్టర్ సముద్రాల సుదర్శన ఆచార్య వర్యులు, వారు చెప్పేది ఏంటంటే కోరికలు అంటే ధర్మబద్ధమైనటువంటి కోరికలు. ధర్మబద్ధమైన కోరికలు కూడా మనం పూర్వజన్మలో ఉన్నటువంటి ఏదైనా కార్యాల వల్ల మనకు సఫలం కాకపోవచ్చు. అటువంటి ధర్మకార్యాలు, సంతానం కానివ్వండి, ఉద్యోగాలు, మరి
రుణబాధల నివృత్తి కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ అనేది ప్రత్యేకంగా మనకు శివపురాణంలో ఉంది. కాబట్టి ఆ ప్రకారంగా ధర్మబద్ధమైనటువంటి కోరికల కోసం ఖచ్చితంగా ఈ దేవాలయానికి రావడం జరుగుతుంది. అది కూడా అంతే ఖచ్చితత్వంతో జరుగుతుంది. ఇప్పుడు మా పెద్ద పాప CA చేయింది. అప్పుడే అయ్యగారు చిన్నప్పుడు 10వ తరగతి ముందే మేము సంప్రదించడం జరిగింది. అప్పుడు మరి ఖచ్చితంగా వ్యాపార విద్య అని రాశారు. చిన్న పాప కూడా న్యాయ విద్య ప్లస్ ప్రభుత్వ ఉద్యోగం అన్నారు. మరి ఆ స్వామి అనుగ్రహం వల్ల మా పాప జూనియర్ సివిల్ జడ్జి కూడా ఎంపికైంది. ఇది మేమే తార్కాణము, అద్భుతమైనటువంటి యోగము. ఇంకోటి ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఇక్కడ పుట్టలో గర్భగుడిలో ఖచ్చితంగా నాగేంద్ర స్వామి మనకు కనబడతాం. ఎన్నో తార్కాణాలు దృష్టాంతాలు ఉన్నాయి. కాబట్టి ఈ స్వామికి వాల్మీకానికి కూడా అభిషేకం చేస్తారు. కాబట్టి అయ్యగారు ఒక అద్భుతమైనటువంటి యోగం. కాలసర్ప దోషాలు అనుకోండి, ఇంకా ఏది ఉన్నా మనకి ఇక్కడ నివృత్తి అయ్యే అవకాశం. సార్ మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు రవికుమార్ మేడం. మేము వరంగల్ నుంచి వచ్చాము. గత 15 సంవత్సరాల కానించి ఇక్కడికి ఈ ఊకల్ నాగసుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వస్తాము. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతుంది. పిల్లలు కానీ ఇంకేదైనా కానీ సమస్యలు ఉన్నా అన్నీ నెరవేరుతాయి. చాలా పవర్ఫుల్ దేవుడు. అలాగే ప్రత్యక్షంగా ఇక్కడ అయ్యగారు చేసే పూజలకు వాటికి నాగేంద్ర స్వామి కూడా వస్తారు ఇక్కడికి కంపల్సరీ. మేము చాలాసార్లు నాగసర్పంను కూడా కళ్ళారా చూసాం. అంటే ప్రతి మంగళవారం వస్తుంటారా మీరు? చాలా వస్తాం మేడం, మంగళవారం. సో మరి విన్నారు కదా ఇక్కడ భక్తులు చెప్పిన విషయం. దాదాపుగా 15 సంవత్సరాల నుంచి కూడా భక్తులు ఈ ఆలయానికి తరలి వస్తుంటారు. కోరిన కోరికలు అయితే ఇక్కడైతే నెరవేరుతాయంటూ భక్తులు అయితే చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఇదే విలేజ్, ఊకల్ విలేజ్. మేము ప్రతి సంవత్సరం ప్రతి మంగళవారం ప్రతి సంవత్సరం ఇక్కడ మాలలు వేసుకుంటారు స్వాములు. ఈ గుడికి వచ్చిన భక్తులు వాళ్ళ నమ్ముకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అంటే మీరు ప్రతి మంగళవారం ఇట్లానే వస్తుంటారా? ప్రతి మంగళవారం 6:30 వరకు అభిషేకానికి వస్తా. కాకపోతే ఇవాళ స్వామివారిది ప్రత్యేక పూజలు కాబట్టి ఇంట్లో పూజ చేసుకుని వచ్చేసరికి లేట్ అయింది. అంటే కోరిన కోరికలు ఏమైనా నెరవేరుతాయి? మరి అన్నీ నెరవేరుతాయి. సంవత్సరం వరకు స్వామి చుట్టూ 11 చుట్లు తిరిగిన తర్వాత మన మనసులో కోరిక కోరుకుంటే సంవత్సరం వరకు కంపల్సరీ నెరవేరుతాయి. సో మరి విన్నారు కదా, ప్రతిసారి ప్రతి మంగళవారం కూడా భక్తులు ఇక్కడ వస్తుంటారు. అంతేకాకుండా కోరిన కోరికలు కూడా ఇక్కడ ఏదైనా కోరుకుంటే మాత్రం కోరిన కోరికలు కూడా నెరవేరుతాయంటూ భక్తులు అయితే చెప్పుకొస్తున్నారు. నమస్తే సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే అమ్మ, మేము భద్రాచలం నుంచి వచ్చాము. మా బాబుకి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండి అయ్యగారు అక్కడ తెలుసుకొని ఫోన్ నెంబర్ తెలుసుకొని కనుక్కొని అయ్యగారు మొన్న వచ్చి కలిసాము. కలిస్తే మీరు పలానా రోజు మంగళవారం రోజు రమ్మన్నారు. ఈ నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజ చేపియాలి, మీరు రావాలంటే మేము భద్రాచలం నుంచి వచ్చాము. అంటే ఎప్పుడన్నా వచ్చారా? ఇదే మొదటిసారి? రాలేదు, ఇప్పుడే వచ్చాం. ఫస్ట్ సార్ ఇక్కడ తెలిసిన వాళ్ళ ద్వారాగా తెలుసుకొని వచ్చాం. అంటే మళ్ళీ వస్తుంటారా నెక్స్ట్ టైం? ఇప్పటి నుంచి కంటిన్యూగా వస్తుంటాం. అంటే ఎట్లా అనిపిస్తున్నది? ఫస్ట్ టైం వచ్చారు కదా, ఆలయం ఎట్లా అనిపించింది? ఫస్ట్ టైం వచ్చినా కూడా ఆలయం చాలా బాగుంది. అయ్యగారు చేసిన పూజ కానీ అభిషేకాలు కానీ స్వామి వారి యొక్క అలంకరణ కానీ చాలా బాగుంది. అయ్యగారు కూడా మంచిగా రెస్పాన్స్ ఇచ్చి మంచిగా అన్నీ చెప్తున్నారు. చాలా బాగుంది. సో మరి విన్నారు కదా, వరంగల్ నుంచే కాదు అటు భద్రాచలం నుంచి కూడా భక్తులు దాదాపుగా తరలి వస్తుంటారు ఈ ఆలయానికని ఇక్కడ భక్తులు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ మహేష్తో సంతోషి, NSR న్యూస్, వరంగల్.